షెడ్యూల్ ఉండి మీ కాల్ షీట్లు ఉండి ఒక వారం రోజులు 8వ రోజు ప్రభాస్ సీన్ కనుక లేకపోతే సెట్లో ఇబ్బంది పడేవాళ్ళు అంట అంతా డైరెక్టర్. ఆనెస్ట్లీ స్పీకింగ్ 13 రోజులు క్యారెక్టర్లు 20 రోజులు అయిపోయి ఇందులో లేడు కదా సార్ పెట్టండి రమ్మన్నాడు షూటింగ్ రమ్మనండి అని. ఇట్లాగే నాకు హరిశంకర్ గారు అయితే అసలు గబ్బర్ సింగ్ అంతా నాకు అన్ని డేట్స్ లేవు. ఓకే, ఆయన కావాలని పెట్టేవారు. పైగా ఒక ఇంప్రెషన్ నా మీద వాళ్ళ దయ అనుకోవాలి నాకు. అంటే బాగా హరీష్ శంకర్ని బాగా మీరు ఎంటర్టైన్ చేసేవాళ్ళు అనమాట మీ కబుర్లతోటి. ఆయన పెట్టి వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు సార్. డైరెక్టర్స్ అంటే మనం అనుకుంటాం కానీ పేరు వచ్చిన తర్వాత మనం ఓకే, పేరు రాకుండా కష్టపడే వాళ్ళని రోజు చూస్తాను. వాళ్ళ డ్రీమ్స్ కానీ వాళ్ళు పడే కష్టం కానీ వాళ్ళు చూస్తుంటే మనకి ఎంతో కొంత రాముడికి ఉడత సహాయంలాగా మన వరకు మనం వచ్చినందుకు సరదాగా వాళ్ళని నవ్వించగలిగితే, వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే, వాళ్ళు బాగుంటే ఒక 10 మందికి 100 మందికి పని వస్తుంది కదా అనే కాన్సెప్ట్ అంతే. సినిమా ఏదన్నా హిట్ అయిందంటే ఎక్కువ శాతం హీరోలు కొట్టేస్తారు క్రెడిట్, సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ మీద పెడతారు కదా. సో అలాంటి ఒక క్రిటికల్ పొజిషన్ అది అంతే డైరెక్షన్ అనేది. అంతే సార్. సో మీకు బాగా క్లోజ్ అయినటువంటి డైరెక్టర్స్ ఎవరు హరీష్ కాకుండా? నాకు చాలామంది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు పరశురామ్ గారు, బుజ్జి గారు, అండ్ ఫస్ట్ ఇంకా రాజమౌళి గారు అయితే ఇంకా బాగా క్లోజ్. తర్వాత ఆయన స్టేజ్ మారిపోయింది. వి వినాయక్ గారు, ఇంకందరూ కరుణాకరన్ గారు, ఇంకందరు డైరెక్టర్స్ బాగా క్లోజ్. అంటే నేను నా లిమిట్ వరకు నేను ఉంటాను సార్. అంటే తర్వాత ఇంకా మళ్ళీ చాలా పర్సనల్ థింగ్స్లోకి వెళ్ళిపోయి మనం ఏదో ఇదైపోతున్నాం అని వాళ్ళకి అది ఉండదు. ఆ సెట్ వరకు వాళ్ళ మూడు, వాళ్ళ టైము, వాళ్ళు మన మీద పెట్టే అటెన్షన్ బట్టి మనం మూవ్ అవుతాం. వినాయక్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు మేము మీ కంపెనీని. వినాయక్ గారు అయితే అసలు మేము యోగి టైంలో అసలు ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. అసలు మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. అసలు యోగి షూటింగ్ అప్పుడు మేము ఇద్దరమే ఖాళీగా ఉండేవాళ్ళం. ఆయన షార్ట్లో ఉండేవాడు, 9th షార్ట్లో ఉండేది, యూనిట్ అంతా వర్క్లో ఉండేది. వినాయక్ గారు ఆయన డైరెక్టర్ డాన్స్ మాస్టర్ ఉంటాడు, సాంగ్ అవుతుంది. సో ఆయన నేను కెమెరా ముందు కూర్చొని మాట్లాడుకున్నాను. మన ఇద్దరం ఖాళీగా ఉన్నాం సీన్ ఎక్కడ అనేవారు. అదే సార్ ఏదో అక్కడే సాంగ్ జరుగుతూ ఉంటుంది, మన పని ఏం లేదు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటే. ఇప్పుడు ఫుడ్ ఇక్కడ సరిపోవట్లేదు, లొకేషన్ చాలా దూరంగా ఉంది, కేఎఫ్సీకి వెళ్ళి అందరికి ఫుడ్ తెస్తే సరిపోద్దని ప్రొడ్యూసర్ అంటే పోనీ ఆ పనైనా చేద్దాం పదా మనం వెళ్ళి తెచ్చేద్దాం అంటే ఇద్దరం కలిసి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి యూనిట్కి పెట్టి అది కూడా జరిగింది లెటర్. అస్సలు వినాయక్ గారు అసలు మామూలు ఎక్స్పీరియన్సెస్ కాదు మాకు అస్సలు. ఇంకా ఆయన ఈవినింగ్ 6:30, 7కి ఆయన మాట్లాడడం మొదలెడితే అసలు ఆ పేరులోని ఆయన ఉచ్చారణలోని ఉన్న ప్రేమ, సేనా ఇట్రా సీనయ్య ఇట్రా, ఆయన ప్రభాని ముద్దుగా పిలుస్తారు. ఆయన మాట కానీ అంటే ఆయన అంటే మాట్లాడితే టైం తెలీదు. నాన్ స్టాప్గా మార్నింగ్ 6:30 అయిపోయింది, తెల్లారిపోయింది అనిపిస్తుంది. అంత దీనికి టైం పాస్ అయిపోద్ది ఇంకా. సో అందరితోటి మీరు ఏ సినిమాకి పని చేస్తే ఆ సినిమా డైరెక్టర్కి ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అయిపోయేవాళ్ళు అంతే. అదే. సో అందువల్లే మీకు కంటిన్యూగా ఆ సినిమాలు రావటం కానివ్వండి, అంటే మీ కంపెనీని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా. పర్టికులర్గా డబ్బులకు ప్రయారిటీ ఇవ్వను సార్. ముందు మీరు కొత్త సినిమా చేస్తే ముందు ఆయనతో నాకు పరిచయం ఏర్పడితే చాలు. ఇప్పుడు డబ్బు అనేది చూసుకుంటే ఇంత ఇస్తే కానీ నేను రాను అనుకుంటే ఒక డైరెక్టర్ నాకు మిస్ అయిపోతాడు అనే స్ట్రాంగ్ కాన్సెప్ట్. అండ్ అప్పుడులో నా మైండ్ సెట్కి నాకున్న ఫైనాన్షియల్ థింగ్ దానికి ఏంటంటే, ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇదే ఇంట్లో ఉంటే నేను మార్నింగ్ టిఫిన్కి, మధ్యాహ్నం మళ్ళీ మటనో చికెన్కో, మళ్ళీ రాత్రి మందుకి, మళ్ళీ రాత్రిపూట మళ్ళీ దానిలో మళ్ళీ ఏమైనా చూస్తే ఆ మటన్కి చికెన్కి ఎన్ని లెక్కలు వేసుకుంటే ముందు షూటింగ్ పోతే అది ఇచ్చే 10-20 ఒక లెక్క తేలిపోద్ది కదా అనే ఫీలింగ్లో వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర ఉంటే ఖర్చు ఎక్కువే కదా. ఇప్పుడు ఆదివారం పడిందంటే నాకు దోల వెళ్ళిపోద్ది. మళ్ళీ మధ్యాహ్నం తెచ్చుకోవాలి, మళ్ళీ రాత్రి తెచ్చుకోవాలి, ఫుడ్ పెట్టాలి. మళ్ళీ మీ శరీరం ఇంత దాన్ని తట్టుకునేదా? ఏమో తట్టుకుంది సార్. ఇప్పుడు నాకు షటిల్ ఆడతాను. అండ్ చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో ఊర్లో పెరిగి ఏదో ఒకటి ఎప్పుడు యాక్టివిటీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఫోన్లు ఈ టీవీలు అప్పుడు లేవు. మార్నింగ్ వెళ్ళామంటే రోడ్డు మీదకి వెళ్ళామంటే మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు తిరగడమే. సన్ను గిన్ను గట్టిగా తగిలేది, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం. మధ్యలో హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ డ్రింక్ ఎక్కువ అలవాటు అవడం వల్ల ఆ హెల్త్ కాన్షియస్ అని కొంత తగ్గుద్ది. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఇప్పుడు పట్టప్పని వెళ్ళేది వెళ్ళొచ్చులే, ఎల్లుండి వెళ్ళొచ్చులే అనే నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుంది. ఆ నెగ్లిజెన్స్ వచ్చిందంటే కెరీర్ అయిపోయింది.
ఒకటి 2 సార్లు మిమ్మల్ని ప్రభాస్ హెచ్చరించాడా ఈ విషయంలో? చాలాసార్లు తిట్టారు ఉమ్. అసలు అంటే వ్యసనం అలాంటిది. అదే థింగ్ ఏంటంటే వ్యసనం తెలియదు, అది మూర్తి గారు ప్యాక్ ఒకటి ఇదొకటి అంత తొందరగా వదలవు కదా. వదలవు. అందులో నేనేంటంటే అందరిలాగా సొసైటీలు తిరిగేవాడిని కాదు కదా సార్. మార్నింగ్ నుంచి ఆయన దగ్గర పని చేయడం, ప్యాక్ ఉన్నట్లయితే ఇక అది కూడా ఉండేదేమో. ఆయన్ని పని చేయడం, మళ్ళీ ఆడ కష్టపడ్డాడు కదా రాత్రిపూట, అదొక్కటే ఆడికి ఎంటర్టైన్మెంట్, ఆయన వదిలేసేవారు. నేనేంటి మార్నింగ్ నుంచి వెళ్ళడం, ఇంకా రాత్రి అయ్యేసరికి ఇంకా ఆ విషయం ఇంకా 600 ఎదురుగా ఎవడొచ్చినా సరే నాకు ఆ టైం నేను ఆగను ఇంకా. ఎందుకంటే మార్నింగ్ అంత కష్టపడతాను. మార్నింగ్ నుంచి నేను అసలు నవ్వుతున్నా సరదాగా అన్నీ చేసేసి ఆ 1 hour మాత్రం నాకు ఇచ్చేయాలి. సో అదే నేను ఆ రోజంతటికి నాకు ఎంటర్టైన్మెంట్ పార్ట్, అది అలాగా ఎడిక్షన్ అయిపోయింది. అట్లాగే హీరోలు కూడా సర్కార్ వారి పాటలో మహేష్తో కూడా మంచి కంపెనీ అనుకుంటా కదా. అప్పటికి నేను మానేశాను. ఆయనతో అసలు ఆయన అసలు భలే జోవియల్గా ఉంటారు సెట్స్ మీద. ఆయన నాకు మామూలుగా జోవియల్గా ఉండే క్యారెక్టర్ కదా ఆయన. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే మేము కాలనీలో షూటింగ్ చేసాం సార్. మార్నింగ్ 9కి వస్తే ఇప్పుడు వేరే అలాంటి వాడినే ఎవరో అంటే సార్ క్యారవాన్ ఎక్కేస్తాను. అసలు సాయంత్రం ప్యాకప్ వరకు ఆయన క్యారవాన్కి మధ్యలో లంచ్కి వెళ్తారు అంతే. ప్యాకప్ అయినా మళ్ళీ కార్ వేసుకొని అలాగే లొకేషన్ నుంచి వెళ్ళిపోతారు తప్ప ఎవ్వరు ఏంటి అని అసలు ఏం పట్టించుకోరండి. గ్రేట్ అది. ఈ సినిమాలో మంచి సీన్ ఉంది, అట్లా సీతమ్మ వాకిట్లో కూడా మంచి సీనే పడింది కదా కాంబినేషన్లో. ఆగడు ఫుల్ లెంగ్త్ ఉంది కానీ ఆగడలో ఫుల్ లెంగ్త్. అవును. ఏ హీరోతో ప్రభాస్ తర్వాత అంటే మీకు ప్రభాస్ అంటే 10 ఏళ్ళు ఆయనతోటే ఉన్నారు కాబట్టి, ప్రభాస్ కూడా మీ కంపెనీని అంతే బాగా ఎంజాయ్ చేశాడు కాబట్టి అంతకాలం ట్రావెల్ చేశారు అనుకుంటున్నాను. ఎక్కడో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కుదిరినటువంటి లింక్ అది. సో ప్రభాస్ తోటి అంటే మీరు చాలాసార్లు చెప్పుంటారు అనుకోండి, ఏ విషయంలో ప్రభాస్ మీకు సలహా ఇచ్చారు? ఆయన సలహా ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీది నువ్వు తెలుసుకో అంటారు. సలహా ఇస్తే అంత భయంతో నువ్వు పని చేస్తావు, దట్స్ నాట్ రైట్. ఇష్టంతో పని చేయాలి, ప్రేమతో పని చేయాలి. ఎక్కువ టైం ఇస్తారు, రియలైజేషన్ టైం ఎక్కువ ఇస్తారు. చాలామంది కోపం వస్తే వెంటనే అలా ఉండదు. ఈ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ తీసుకొని వాడికి ఇది కావాలి ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడికంతటి వాడే పని చేస్తాడు. నేను ఇలా ఉండాలంటే అది యాక్ట్ చేస్తాడు. అది నచ్చదు, యూ డోంట్ లైక్ ఇట్. అలాంటివి ఆయన దగ్గరలో తీసుకోలేడు కూడా ఆయన. సో మనకి కూడా ఆయన టెండెన్సీ తెలుసు, మూడ్ తెలుసు కాబట్టి ఇది ఆయనకు నచ్చట్లేదు, సో మనం అలవాటు మార్చుకోవాలి, సో ఈ విధంగా ఆయనకి ఇచ్చేయాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు బోత్ సైడ్స్ నుంచి ప్రాబ్లం ఉండదు. మీరు ఆయనతో కలిసి ఉన్న 10 ఏళ్ళు, ఆయన దగ్గర ఉన్న 10 ఏళ్ళు, మీ ఇద్దరు అంత దగ్గరగా ఉండటం, మీరు ప్రభాస్కి ఆయన స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గర ఉండటం వల్ల కొంతమందికి గిట్టలేదని అది డెఫినెట్గా ఉంటుంది సార్. బాగా పిల్లలతో క్లోజ్ అయితే అమ్మాయి ఒప్పుకోదు. ఎంత పెంచాను, ఆడికి ఇన్ని చేసాను వచ్చింది అర్థం, ఇంకా ఆడి ఇష్టం, ఆడు తల్లినే మర్చిపోయాడు, ఆడి కేటికి గుర్తుడే గుర్తులేదు, అది లేదు ఇది అంటాం. ఇది కామన్ థింగ్ సార్. అవి నేను పట్టించుకునే స్టేజ్ నాది కాదు అసలు. ఆయన అసలు అంటే ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని కానీ ఇంకో రకంగా కానీ మీ మీద ప్రభాస్ కోపడ్డ సందర్భం? అది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు అలా లేదు. అంటే చెప్పేవాడు ఉంటారు కదా. ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, వినాలి కదా మనం ఫస్ట్. మీ దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు? నాకు అలాగే మాకు ఎప్పుడు లేదు. మాది ఫెయిర్ రిలేషన్ అండి, నథింగ్ కాంట్రాక్ట్ బేస్డ్. ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా ఉండాలి అనేది కాదు. అదొక నది ప్రవాహం అనేది ఒకసారి గంగా యమున నది ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా దాటి 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 వెళ్ళిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోవడం తప్ప పర్టికులర్ మా ఏరియాకి రా అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి ఉండమ్మా, ఇది మన తాలూకు వాళ్ళది, ఇది మన జిల్లా వాళ్ళది, ఇది లేదు. ఈ కండిషన్స్ నామ్స్ మాకు లేవు, అది ఎప్పటికీ లేవు, ఇప్పటికీ రావు. ఎందుకంటే నాకు సిస్టమ్ తెలియదు. అదే అంటే ఎప్పుడు మీకు ఇంకా చాలు అనిపించింది? అంటే మీరు వదులుకున్నారా లేకపోతే ఆయన? వదులుకోవడం అంటే వదులుకోవడం కాదు సార్. ఇప్పుడు నేను వరుసగా సినిమా షూటింగ్లో ఎక్కడ ఉంటాను. ఆయన వర్క్స్ ఇప్పుడు మీరు వస్తున్నారు, రేపు మార్నింగ్ 10:30కి మూర్తి గారితో మీటింగ్ ఉందని అంటారు. నేను అప్పుడు ఏం చేయాలి? నేను పలానా దగ్గర ఉన్నాను, ఇక వెంకటరావు వెళ్ళి వచ్చారు, మూర్తి గారు వస్తారు, కలిసి వస్తే ఒకసారి అని నేను చెప్పలేను కదా. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ. అది కొంచెం కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దెన్ ఐ డిసైడ్ డార్లింగ్ నేను చేసుకొని వచ్చేస్తాను, షూటింగ్లు ఎక్కువ ఉన్నాయి,
కొన్నాళ్ళు నేను ఇది కూడా చూసుకొని వస్తానంట. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదరా, సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ అయినా కదా, నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు కదా ఇక్కడికి, చెయ్యి చూసుకో, నీకు ఎంత బాగుంటుంది, నీకు మరీ నచ్చకపోతే నువ్వు నా దగ్గర, నేను ఎక్కడికి వెళ్తానని ఆయన. ఓకే, దట్ ఈస్ ద థింగ్, మ్యూచువల్గా అంతే తప్ప ఎవరో. ఏ టైంలో అది జరిగింది? మిర్చి తర్వాత. మీరు లాస్ట్ సినిమా చేసింది కూడా మిర్చి తర్వాత. మిర్చి ప్యారలల్గా షూటింగ్ జరిగింది. గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాక ఐ వెరీ బిజీ. ఓకే. సో అవుట్డోర్లు, అటు ఇటు తిరగడాలు, ఇవన్నీ మాకు ఆర్టిస్ట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చేయాలి. ప్రభాస్ దగ్గర ఉన్న కాలంలో మీరు సినిమా ఛాన్సులు కోల్పోవటం అట్లా జరిగింది? చాలా కోల్పోయాను, చాలా. సో ఈయన దగ్గర టైం ఇక్కడ ఉంచాలి కాబట్టి, ఈయన కోసం చాలా కేటాయించాలి కాబట్టి కదా, ఇటు అటు ఉంటాయి సార్. లేకపోతే ఈ పాటికి ఇంకా ఆల్మోస్ట్ 400 సినిమాలు. అక్కడతో ఆరింటితో వెళ్ళిపోయేవాడిని, వెనక్కి ఇన్ని సినిమాలు చేసేవాడిని కాదు, అదంతా నాకు తెలుసు. సో ఆ తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది? ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఇలా చేస్తే ఇలాగ అవుతావు, అలా చేస్తే ఇలాగ అవుతావు అనే రిలేషన్ కాదు అది, ఆయనతో పాటు వెళ్ళిపోవడమే. అంటే ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే ఉండేదే, ఇప్పటికీ కూడా ఉంది అది. అప్పుడంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లానే ఉండేవాడు కదా. ఈవెన్ కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు అనుకుంటాను. ఆ ఫ్యామిలీ ఇంక అందరు అంతేనండి. ఆయన మనిషి అంటే ఫ్యామిలీ అందరూ కూడా ఆయన మనిషిలాగా చూస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన కొత్తగా వచ్చిన అసిస్టెంట్ అంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి అలాగే అందరూ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళకి అది ఆ కల్చర్ ఉంది. సో కృష్ణరాజు గారు వెళ్ళిపోవటం అనేది ఆ ఫ్యామిలీకి పెద్ద దెబ్బ కదా. మీకు మీరు పర్సనల్గా కృష్ణరాజు గారితో ఏమన్నా ర్యాపో ఉందా, ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా కృష్ణరాజు గారితో? ఆయనతో ఎప్పుడు కూడా వచ్చినా నాకు మంత్రి అనేవారు. మంత్రి ఆయన కొడుకేమో రాజు. మంత్రి రా, ఏంటి ఏవో వాగుతావు కదా, వాగు, ఆడి మీద అనకు, నాకు చిరాకు. మరి వాగుతావు కదా, వాగంటారు, ఆడి మీద అనకంటే నేనేం మాట్లాడాలి సార్ అన్నాను. న్యూస్ చదవాలా అన్నాను. అది కాదు, వేరే చెప్తాను అని చెప్పేవారు. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పేవారు. వాటికి మేము కౌంటర్లు, ప్రతి దీపావళికి వచ్చేవారు అందరితో పాటు. మేము మా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ అందరం కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇంకా ఆయన పెద్ద ఆయన స్మోక్ పడదని చెప్పి ఆయన సపరేట్ కుర్చీలో కూర్చునేవాళ్ళు, మేము ఇంకంతా ఆడుకునేవాళ్ళం. ఆ తర్వాత ఫుడ్ ఇంకా అసలు చాలా, అంటే ఆయనతో ఏంటంటే మాకు భయం కదా అంత దీనిగా. నేను ఒక్కడనే కొంచెం కోతి టైప్ కాబట్టి మెల్లిగా ముందుకెళ్ళిపోయి ఏదో మీదుగా నా మాటలు ఈ మాటలు ఆడేసి చేసేవాడిని తప్ప బేసికల్గా భయం మనకి. అండ్ సూర్యనారాయణ రాజు గారితో నాకు యాక్సెస్ ఎక్కువ. మెయిన్ నాకు ఆయన బాగా ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ లెగిసి నేను మాట్లాడే ఫస్ట్ దేవుడు దండం పెట్టుకుని వెళ్ళి మాట్లాడేది ఆయనే నాకు, సూర్యనారాయణ రాజు గారు. సో ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు లేరు. ప్రభాస్ అనుష్క సంబంధించి మనకి చాలా చాలా కథలు తెలుసు. ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టుగా క్రియేట్ చేసేసి గ్రాఫిక్స్ తోటి ఇవన్నీ సర్క్యులేట్ చేయటం, ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? మీడియా పెరిగిపోయింది. చూసే కొత్త తులసి నాకు తల్లి లాంటిది, నాకు రాశారు. నేను మీతో ఈ గోడు వినిపించుకోవాలా సార్, ఇలా రాశారు సార్, నేను మీకు ఇంటర్వ్యూ చేయాలా, మా ఇంట్లో పిలిచి ఇలా నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా ఇంట్లో నా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆవిడకో ఫ్యామిలీ ఉంది. యాక్చువల్గా ఆమె మిమ్మల్ని హెచ్చరించారు అనుకుంటా కదా, ఇట్లా వస్తుంది చూడు సీన్ అనేది అన్నట్టున్నారు. ఆవిడ నా మెసేజ్ పెట్టారు, ఇట్లాంటివి వస్తాయి మీడియాలో చాలా వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ టెల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ టు యువర్ వైఫ్. అంటే మీరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వటం అది జరిగింది. యాక్చువల్గా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ అది. మా పాపం వాళ్ళకి మరి టీఆర్పీ రేట్లు లేవో, లేకపోతే ముందు రావాల్సింది 4 వీకుల తర్వాత వచ్చింది. ఆ తర్వాత మన అల్లు శిరీష్ గారి సినిమా ప్రమోషన్స్లో 1 వీక్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకో అనుకోని ప్రయాణం ఒక సినిమా కోసం వచ్చిన ఇంటర్వ్యూ అది ఆలీ గారితో. నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అవ్వాల్సింది అవ్వాల. అలా 3-4 వీక్స్ తర్వాత టెలికాస్ట్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ 1 మంత్. అదేదో మా ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూ లాగా అది క్రియేట్ అయింది. ఇన్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలా, నేను ఉండాలా, ఆవిడ ఉండాలా, ఇంకొక యాక్టర్ ఉండాలా, 4 ప్లాన్ చేశారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు డేట్ లేదు, ఎవరు లేరు. డైరెక్టర్ నరేష్ గారు కూడా డైరెక్టర్ మన ఈయన గారు ఉన్నారు కదా, నరసింహరాజు గారు, ఆయన చేయాలి. అది లేదు, అది కుదరలేదు. సరే నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా అలీ గారు చెప్పి పాపం ప్రొడ్యూసరు ప్రమోట్ చేయాలి కదా సినిమాకి, తులసి నువ్వేనా రండి మాట్లాడండి సినిమా గురించి, ప్రమోట్ అవుతుంది. సో దానికి వచ్చిన ఎఫెక్ట్ ఇట్స్ కన్వర్ట్ టు పర్సనల్ థింగ్స్. ఎవరు బ్లేమ్ చేస్తాం, ఏం చేస్తాం అంటే సమయం బట్టి
ఇన్ టైం జరగకపోయినా కూడా లేట్ అయినా కూడా కొన్ని ఇలాంటి మనం ఫేస్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే వీ షుడ్ ఫేస్ ఇట్ అండ్ నౌ డోంట్ బాదర్ అబౌట్ ఆల్. తెలుసు కాబట్టి నిజంగా మీకు దూషిస్తే మీరు నాకు స్ట్రైట్గా అడగొచ్చు సార్. థర్డ్ పర్సన్ వచ్చి మేబీ మీకు ఇలాగ అన్నాడంటే మీ మనసులో ఇలాగ అన్నాడు కాబట్టి మూర్తి గారిని అవహేళన చేస్తున్నాడు శ్రీనివాస్ అనేవారు, మళ్ళీ ఇది మీకు ఇవన్నీ వేస్ట్ కదా. యాక్చువల్గా మీకు దీనివల్ల మీరేం పెద్దగా డిస్టర్బ్ అయింది లేదు నాకు తెలిసి. నేను అస్సలు మీరు బాగా నవ్వుకున్న గాసిప్స్ ఏదైతే ఉందో ఇదే అనుకుంటా నేను. అంతే అంతే కదా. నాకేమో 45 years, ఆవిడకి 54 years. అప్పటికి నేను 50. ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. ఐసైడ్ బాబు మా ఏదో ఎవరు బాధలు అనుకుంటాయి. ఇప్పుడు ఒకళ్ళు ఊర్లోకి వెళ్తాను, నీ యాక్టింగ్ చాలా బాగుంది అంటాడు, ఈడొక యాక్టర్ అంటాడు ఇంకోడే, ఇది తీసుకో అది తీసుకో హ్యాపీ, నీ పని ఏంది షూటింగ్ చేయడానికి వచ్చాం, వాళ్ళని పట్టించుకుంటాం. అదే సో మీకంటే నాకు తెలిసి ఆమె కొంచెం ఇంకా ఎఫెక్ట్ అయి ఉండాలి గారు. ఆవిడ జీవితం చదివింది అండ్ మోర్ ఓవర్ షీఈ్ షిరిడి సాయిబాబా మహాభక్తురాలు ఆవిడ. అసలు ఇంకా మాకే ఇంకా చిరాకు, అమ్మ తల్లి నమస్కారం అమ్మ, నువ్వు ఇప్పుడు లక్ష్మీవారం పోటీ ఈవిడ దగ్గరికి వచ్చి చచ్చిపోతామని చెప్పన్న దీంట్లో ఉంటాం. వాళ్ళకి మనకి ఇంక ఏదేదో ఇంకంటే ఇంకేం చేస్తాం. సో ఇప్పుడు అలా అంటే ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే అలా సాటిస్ఫై అవుతున్నారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి సాటిస్ఫై అవుతున్నారు. మీరలా చెప్పేస్తారు, పిల్లలు కూడా పుట్టించి వాళ్ళకి గ్రాఫిక్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఎలాగుండేవాళ్ళం, మాకు మేము చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇప్పుడు ఇంకా అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇంకా రాదా, ఎస్ చిరంజీవి గారు రాదా అది అని అనుకుంటాం తప్ప చిరంజీవి గారు రాదా వాళ్ళ రిలేషన్ ఏంటి అదేనేది ఈరోజు ఒక విధంగా మీ మీడియా వల్లే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటున్నారు, ఇలాగనేది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనకు తెలియదు కదా. అప్పుడు ఎలా ఉండేదంటే సెట్స్లో ఒకవేళ సీన్ అయిపోయిన తర్వాత పొరపాటున వీళ్ళు ఒకచోట కూర్చొని హీరో హీరోయిన్లో ఒక ఆడమగ ఆర్టిస్టులు కన్నా కూర్చొని మాట్లాడితే ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి రాసేసే టాబ్లెట్స్ ఆ రోజులో ఉండేవి, అలా వచ్చేసేది. ఓకే. ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఫ్రెండ్షిప్, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, కామన్ అయిపోయింది కదా. ఇప్పుడు హీరో హీరోయిన్లు క్లోజ్గా ఉండటం అనేది, మాట్లాడుకోవడం అనేది, అసలు ఎవరు ఏంటి అనేది తెలిసింది సార్. ఇప్పుడు బేసికల్గా మనం ఒక అపోహలో ఉంటాం, ఇదేంటి అదేంటి. ఇప్పుడు తిరుపతి దర్శనం కానీ ఇప్పుడు అవి కానీ కొన్ని నాకు తెలిసిన జీవిత సత్యాలు ఏంటంటే ఇవన్నీ ఎందుకు, అక్కడికి వెళ్తేనే పుణ్యమా, శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళకపోతే ఇంట్లో మనం పెట్టుకున్న దేవుడు శక్తిపీఠం కాదా, అక్కడికి వెళ్ళిన తర్వాత బాబో జరుగు బాబో జరుగు అని ఇసురు కొట్టేస్తుంటే ఇంత బాధపడి తోసుకొని వెళ్ళి ఆ దేవుడికి అలా చూసి సెకండ్స్లో దీనివల్ల వచ్చేది ఏంటి రానిది ఏంటి అనేది అక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్ని కళ్ళకి చూసి మన అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్ళిన తర్వాత అయ్యప్పని కర్రలు పెట్టుకొని పేల్ కొట్టు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా చూస్తూ మనకు రియలైజేషన్ రాదా, అది మీ వల్ల వస్తుందండి. బికాజ్ యు ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్ క్లియర్గా. ఎవరో చెప్తే మనం విమర్శిస్తాం, మూర్తి గారు మీరు దేవుడు అంటే మరీ అవహేళన చేయకండి, అయ్యప్పని ఎందుకు కొడతారు అని అంటాను. నా కళ్ళ ముందు జరిగితే ఏం చేస్తాను, మీరు లైవ్ చూపిస్తే. అది ఈరోజు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది ఏంటంటే మీరు మీడియా వాళ్ళు అలా లైవ్ చూపించడం వల్ల చాలా విషయాలు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు ఆడే నాటకాలన్నీ తెలుస్తున్నాయి, నమ్మలేని ఈ వ్యక్తి కనుక ఇంత బ్యాక్ డ్రాప్లో ఈ డబ్బులు ఇచ్చి మనల్ని తీసుకొచ్చి బలి పశువులకు వాడుతున్నాడు అనే విషయం ఈరోజు జనాలు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. నేను వెళ్ళి నర్సంపేట వెళ్తున్నాను, ఒక 20 మంది రండి ఫుల్ గడావుడి చేసిండంటే ఏంటి, ఎందుకు గడావుడి చేసి నువ్వేమి ఇస్తున్నావు చెప్పు అంటారు. ఇప్పుడు ఊరికే పాత రోజుల్లాగా జై 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 అనే మనుషులు ఎవరు లేరు. నువ్వు ఏదైనా ఇస్తావా, అప్పుడు ఓకే మేము చూస్తాం, 5 ఉన్నావా 6 ఉన్నావా 10 మంది ఉన్నావా ఎంత అవుద్దాయి చెప్పడికి. ఈ కల్చర్ అనేది మంచిదే, ఎందుకంటే ఎవరి మట్టిగా వాళ్ళు ఏదో అయిపోదామంటే అయ్యేది కాదు కదా. ఏదైనా ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, అది జరుగుద్ది. ఇప్పుడు మన వేషాలు కొన్నాళ్ళు సాగుతాయి సార్. ఇంట్లో పిల్ల పెద్దదవుతుంది, పెద్దదైనాక మనకి జీవితంలో మనం ఏం చేసాము అనేది మన పిల్లలు పెద్దదైనాక మనల్ని చూపించే రిఫ్లెక్షన్ బట్టి మనకి రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవ్వట్లేదంటే ఏంటి, ఇంకా వాడు ఇంకేదో చేయడానికి ఉన్నాడని లెక్కేసుకోవాలి తప్ప ఎవరు హ్యూమన్ బీయింగ్ అయినా రీసైక్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది చేసింది అమ్మా ఇది ఇంత కోసం ఇంత చేశాడా అని అనుకునేవాడు ఇందుకోసం ఎంత చేశాడా అనిపిస్తుంది. ఒక సినిమాలో కోట శ్రీనివాసరావు కూతురుని పెంచుతాడు, ఒక చిన్న